వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వసన్నద్ధమైందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా జ్యూరిక్లో తెలుగు డయాస్పోరాలో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ దశ దిశలకు వ్యాప్తిస్తే ఆయన ఆదర్శాలను సిబిఎన్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. నాడు ఐటీ అంటే నేడు క్వాంటమ్ అంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. కూటమి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రానికి 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే రాము చెప్పినట్లు మనకు తెలీదు పెట్టుబడులు వస్తాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటామని. కానీ ఈ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25.3 రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే నంబర్ 1 లో ఉన్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదల్లాడిన రోజులు. ఆ 3 అక్షరాల పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.